గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ సందడి మొదలైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ వేదికను కల్పించిందని తెలిపారు. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో మన క్రీడాకారులు ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సెకండ్ ఎడిషన్ సీఎం కప్ ర్యాలీలో పాల్గొంటున్న మన గౌరవ శాసనసభ్యులు తొందరగా రావాలి. మరియు రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించిన జాతీయ స్థాయిలో మెడల్స్ అభిషేక్. ఎందుకంటే సీఎం కప్ లో మన నిర్మల్ జిల్లాకే ఫస్ట్ మెడల్ రావడం, దాని తర్వాత అత్యపత్య వివిధ మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులలో ఒక మంచి క్రమశిక్షణ తీసుకురావాలి, ఆటల్లో మంచి నైపుణ్యం ఇవ్వాలని వెలిగియాలనే ఆలోచనతోటి ప్రతి సంవత్సరం సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ యొక్క కప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు వాస్తవంగా నిన్ననే స్టార్ట్ అయిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాలీ కార్యక్రమాలు, తదనంతరం ఏదైతే సంక్రాంతి హాలిడేస్ తర్వాత గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యక్రమాన్ని ఆటల పోటీలు నిర్వహించబోతున్నాం. మన ఏరియాలో ఖానాపూర్ ఏరియాలో కబడ్డీ, ఖోఖో అండ్ వాలీబాల్ ఈ మూడు ప్రధానమైన ఆటల్ని మనం మన నియోజకవర్గంలో నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆడేటువంటి ఆటగాళ్ళు మీ గ్రామ పంచాయతీలలో ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ ద్వారా మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వితౌట్ రిజిస్ట్రేషన్ తోటి మనం ఏ యాప్కి కూడా ఆడడానికి ఆస్కారం లేదు. కాబట్టి ప్రతి విద్యార్థి మీ యొక్క యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికంటే బాధ్యత ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు. అది మీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరందరూ కూడా ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేయాలో మీరు ఈ రోజే చెప్తే